చెప్పండి. ఇప్పుడు ముందస్తు అనుమతులన్నీ తీసుకున్నాము. వాటి ఆధారంగానే మేము పార్టీ ఆఫీసులనేవి నిర్మించుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అందుకే కూల్చేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మీరేమంటారు? పేపర్లు ఈరోజు చూశాను. ఇక్కడ ఇది ఒంగోలు ఒకటే అనుమతి తీసుకున్నామని ఉంది. ఉదయం అనుమతి లేదని ఉంది. ఆ లెక్కలో పగలగొడుతున్నామని చెబుతున్నారు. మేము వింటున్నాము. అది ఏదేమైనా ప్రజలకు సంబంధించిన స్థలం ప్రజలకు ఉపయోగపడాలి, కానీ వీళ్ళ సొంత పార్టీలు సొంత వ్యవహారాలకి ఉపయోగపడకూడదు. నాకు తెలిసి అది అది ప్రజల ఆఫీసులకి వాటికి ఉపయోగపడాలి. అది అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ ప్రజావేదికను కూల్చేశారు. ఇది మనసులో పెట్టుకొని కావాలని చెప్పేసి ఇలాంటి పార్టీ ఆఫీసులన్నీ కూల్చివేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది మనం చెప్పలేము, ఉండవచ్చు ఉండకపోవచ్చు. అది పగలగొట్టడం తప్పే ప్రజల సొమ్మే. సరే, ఇది కూడా పార్టీ సొమ్ము కాబట్టి అది గవర్నమెంట్ సొమ్ము, ఇది పార్టీ సొమ్ము. అది పగలగొట్టడమే తప్పు. ఇది అనుమతి తీసుకుని కడితే పగలగొట్టకూడదు, తప్పు. ఇది అనుమతి తీసుకొని పగలగొడితే తప్పు లేదు, నాకు తెలిసి. అది కానీ చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? రేపు 1వ తారీఖు నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి చెప్తున్నాడు, ముఖ్యంగా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది రేపు 1వ తారీఖు నుంచి మొదలవబోతుంది అంటున్నారు. ఎలా ఉంటుంది అసలు ఆ ఫ్రీ బస్సు అనేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే? ఉచిత బస్సు మహిళలకి అవకాశం ఇవ్వటం మంచిదే. ఎందుకంటే ఎన్నో అడుగునుండ మహిళలు జనంలో తిరగాలన్నా, వాళ్ళకి అన్నీ తెలియాలన్నా ఈ ఫ్రీ బస్ ద్వారా కొంత మనకి ఛార్జీలు లేవులే, తిరగొచ్చులే, ఆడికి తిరగొచ్చు, ఇది తెచ్చుకోవచ్చు, ఇది తెచ్చుకుని వీళ్ళే ముందు పోతారు. కుటుంబంలో మగవాళ్ళ కంటే వీళ్ళకన్నీ ఎలర్జీ వస్తుంది. మహిళలు ముందుకు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది తమిళనాడు చేస్తున్నారు, కేరళ చేస్తున్నారు, కర్ణాటక చేస్తున్నారు. కేరళ కాదు, తమిళనాడు, ఇది తెలంగాణ, కర్ణాటక చేస్తున్నారు కాబట్టి మనకు కూడా చేస్తారు. అసలే అటు చూసినట్లయితే రాష్ట్ర బడ్జెట్ చాలా లోటులో ఉంది. 1వ తారీఖు కల్లా మరి ఉద్యోగస్తులకి పెన్షన్స్, జీతాలు అవన్నీ ఇవ్వాలి. అటు చూసినట్లయితే మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నెలకి దాదాపు సుమారు 200 కోట్ల మేర నష్టం వాటిల్లిద్ది కదా ఈ ఫ్రీ బస్ గుండా. ఇప్పుడు ఈ ప్రజలకు వేస్తున్నారు కదా 10,000 లేకపోతే 20,000 డబ్బులు వేస్తున్నారు కదా, ఆ డబ్బులు ఆఫ్ చేసి డెవలప్ చేస్తాను కుదురుతుంది రాష్ట్రం. వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేస్ట్ ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు డెవలప్ అయ్యలేదు. ఇట్లా రాష్ట్రం ఆ డబ్బులు పెట్టి రాష్ట్రం డెవలప్ చేస్తే ప్రజలు ఓటేసింది కూడా అందుకే. ఈ డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నాడు, రాష్ట్రం డెవలప్ చేస్తాడు, ఇట్లయితే రాష్ట్రం డెవలప్ అవుతుందని చంద్రబాబుకి వేశారు. చంద్రబాబుకి కొత్త గ్లామర్ వచ్చాము. ఇలా జగన్ ఈ రకంగా డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నాడు. ఈ డబ్బుని ఈ రాష్ట్రానికి పోలవరం లేకపోతే ఇట్లా ఉపయోగపెడతాడు. అందుకని ఇప్పుడు చంద్రబాబు కావాలని ఓటేశారు.